చంద్రబాబు నాయుడు అధికారమే జయంగా అబద్ధాలు చెప్పి ఎలా అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈరోజు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఏ విధంగా కల్తీ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఆధారాలతో కూడా ఈరోజు దొరికింది. తంబలపల్లి నుంచి చంద్రబాబు నాయుడు ఉన్న ఇంటి వరకు ఈరోజు కల్తీ మద్యాన్ని ఫ్యాక్టరీలను నిర్మించి షాపులకి బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు నాయుడికి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఆయన మాట్లాడే విధానం మనం గమనించాలి. మొదటిది ఇదంతా వైసీపీ కుట్ర అన్నాడు. సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటారు. ఆ తర్వాత చూస్తే అతని పార్టీలోంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నామంటారు. నిన్నేమో సిట్టు వేశాము అంటారు. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ కోవట్ అయితే ఎందుకు పోయిన ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చారు? అంతకుముందు గెలిచారు ఒకసారి ఓడిన శంకర్ యాదవ్కి ఎందుకు సీట్ ఇవ్వలేదో మీరు చెప్పాలి. రెండోది, ఎన్నికలు జరిగి 16 నెలల వరకు జయచంద్రారెడ్డి ఎవరి మనిషి అనేది మీకు తెలీదా? కేవలం ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారనేది నిజం కాదా అని అడుగుతున్నా. మరి జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అయితే మరి లావు కృష్ణ గారు ఎవరు? మరి నెల్లూరు నుంచి వేమిరెడ్డి గారు ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు ఎవరు? అలాగే మాగుంటి సుబ్రహ్మరెడ్డి గారు ఎవరు? అలాగే సుభాష్ గారు ఎవరు? గొలుసు పార్థసారథి ఎవరు? మంత్రి పదవులు కూడా కొంతమందికి ఇచ్చారు కదా. మరి తిరుపతి శ్రీనివాసులు గారు ఎవరు? మరి వీళ్ళందరూ కోవట్లు కాదా? వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు?